సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఇందిరా హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిద్ధార్థ అనే 5 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి శిరీష తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం బాలుడికి వాంతులు విరోచనాలు అవుతుండగా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్కు తీసుకురావడం జరిగిందన్నారు. డాక్టర్ వస్తారు ఆగండి అంటూ సిబ్బంది ట్రీట్మెంట్ అందించారని తెలిపారు. డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో తన కుమారుడు చనిపోయాడంటూ తల్లి శిరీష కన్నీటి పర్యంతమై వెల్లడించారు. తన బాబు దాదాపు చనిపోతున్న సమయంలోనే అంబులెన్స్లో ఎక్కించారని, ఉదయం ఒక ఇడ్లీ తిని టీ కూడా తాగడం జరిగిందన్నారు. అలాంటి నా కొడుకుని ఏదో తెలిసి తెలియని వైద్యం చేసి ప్రాణాలు తీశారని వాపోయింది. సార్ ప్రాబ్లం ఏం అంతే పెట్టండి మీరు మాట్లాడుతున్నారు